ప్రభునందు ప్రియమైన సోదర సోదరి, ఈరోజు బాప్తిజం గురించిన రెండో భాగంని మనము చూసుకుందాము. కడపటి క్లాస్లో మనము బాప్తిజం అంటే ఏమి అనేది తెలుసుకున్నాం. యోహానిచ్చే బాప్తిజము మారు మనసు కొరకు ఉండింది. మరి యేసు తీసుకున్న బాప్తిజము తన శరీరంని సజీవ యాగముగా దేవునికి సమర్పణ చేయటము అనేది మనము తెలుసుకున్నాము. మరి బాప్తిజము చిన్న పిల్లలకి ఇచ్చేది కాదు. బైబిల్లో వయసు వచ్చిన వాళ్ళు మారు మనసు పొంది వాళ్ళ శరీరంని దేవునికి సమర్పించుకోవటం మనము బైబిల్లో అన్ని ప్లేస్లో ఉన్నది తెలుసుకున్నాము. మరి నీటిలో తీసుకునే ఆ బాప్తిజము అది ఏ రీతిగా ఉండాలా అనేది మనం తెలుసుకున్నాము. అయితే నీటిలో తీసుకునే బాప్తిజము నిజమైన బాప్తిజంకి ఒక గుర్తు మాత్రము. ఈరోజు ఆ గుర్తుకే చాలా ముఖ్యత్వం ఇస్తున్నాడు తప్ప అది దేని సూచిస్తుంది, దేనికి అది గుర్తుగా ఉన్నది అనేది మర్చిపోతున్నాం. సో నిజంగా పాపముకు మరి సొంత జీవముకు మనము చనిపోయి కొత్తగా మనము పుట్టి జీవించేదే బాప్తిజం యొక్క నిజమైన ఉద్దేశము అనేది మనము తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాము. యోహానుకి అనేకులు వచ్చి నువ్వైనా రావాల్సిన అతను అని చెప్పేప్పుడు అతను వాళ్ళకి ఆన్సర్ చేసేప్పుడు ఇంకొక మాటని ఆయన చెప్తారు. నేను కాదని చెప్పి అతను వచ్చిన వాళ్ళు, అతను నా వెనకాల వచ్చేవాడు, అతను ఏం చేస్తారు అనే విషయంలో చెప్పేప్పుడు మనము దాన్ని లూక్ 3వ అధ్యాయము 15-16 వచనములే మనం చదువుకొని ప్రారంభించుకుందాము. లూక్ 3:15. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చూసారా? సో నేను నీళ్లతో మీకు బాప్తిజం ఇస్తున్నాను, నా వెనకాల వచ్చే అతను మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిజము ఇస్తారు అని. సో అది ఏమనేది మనం తెలుసుకోవాలి. సో నీటి బాప్టిజము దాని గురించి లాస్ట్ క్లాస్లో మనం బాగా తెలుసుకున్నాం. సో పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే ఏమి, అగ్నిలో బాప్టిజం అంటే ఏమనేది తెలుసుకోవాలి. సో ఇదే విషయము మనము యేసు జీవితంలో చూసినప్పుడు యేసు నీటిలో బాప్తిజం తీసుకున్నారు. నీటిలో తీసుకొని బయటకు వచ్చేప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డారు. అదే పరిశుద్ధాత్మతో ఆయన పొందుకున్న బాప్తిజము కదా. పౌరలాగా అతని మీద పరిశుద్ధాత్మ వచ్చింది మనము చూడొచ్చు. సో ఫస్ట్ నీటి బాప్టిజము, తర్వాత పరిశుద్ధాత్మతో బాప్టిజము యేసుకి జరిగింది. మరి యేసు ప్రభు కూడా ఇదే మాటని నికోదేమస్ దగ్గర మాట్లాడేప్పుడు కూడా ఆయన ఈ బాప్టిజం గురించి మాట్లాడతారు. దాన్ని యోహాను 3వ అధ్యాయము 3వ వచనం నుండి మనము చదివినప్పుడు తెలుస్తుంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. సో కొత్తగా జన్మించాలంట, లేకపోతే దేవుని రాజ్యంని వాళ్ళు చేరలేడు. సో కొత్తగా జన్మించేది ఎలాగా అనినప్పుడు అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అప్పుడేమి చెప్పారు యేసు? 5వ వచనము. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ యేసు నీటిలోను ఆత్మలోను జన్మింపకపోతే దేవుని రాజ్యంని వాడు ఎంటర్ అవ్వలేడు. సో నీటిలో పుట్టాలా, మరి ఆత్మలో కూడా అని చెప్తారు. సో అదే నేను లాస్ట్ క్లాస్లో చెప్పింది, నీటిలో మునిగి లేచినప్పుడు ఒక కొత్త జీవితముగా మనం ప్రారంభిస్తాం. అదేలాగా ఆత్మలో మనం ఏం చేయాలి, కొత్తగా మనం జీవించాలంట. ఈ రెండు మాటలు అక్కడ చెప్పేది మనము చూడొచ్చు ఇంకోసారి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను
ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, యోహాను చెప్పారు కదా, నేను నీటిలో ఇస్తాను, మీరు ఆత్మలో అతను బాప్టిజం ఇస్తారని. అదే ఇక్కడ యేసు చెప్తున్నారు, నీటిలోనూ మరి ఆత్మలోనూ జన్మించకపోతే అతను దేవుని రాజ్యంని సమీపించలేడు. సో దాని గురించి ఇంకా కొంచెము వివరణ అడుగుతారు, అతనికి అర్థం అవలేదు. నెక్స్ట్ వచనము, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. సో శరీరముగా జన్మించేలాగా ఉంది కదా, మనం అందుకు పుట్టి వచ్చాము, అదేలాగా ఆత్మలో కూడా జన్మించాలా అంటారు. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. సో ఇలాగ మళ్ళీ పుట్టాలి ఆత్మలో, నువ్వు శరీరంలో పుట్టేలాగా ఆత్మలో పుట్టాలంటే ఎలాగంటే గాలి లాగా అన్నారు. అంటే గాలి కళ్ళకి కనపడదు, ఇది కనపడేలాగా మళ్ళీ పుట్టాలనేది కాదు. నికోదేమస్ మరలా తల్లి గర్భంకు పోయి మనం పుట్టాలా వయసు అయిన తర్వాత అనేప్పుడు ఆ రీతిగా కాదు, కళ్ళకి కనపడే విషయం కాదు. గాలి ఎవరు చూడలేడు, అయితే అది వస్తుంది పోతుంది. అలాగా ఆత్మలో పుట్టినవాడు కూడా బాహ్యకంగా ఏమీ చేంజెస్ చూడలేము, అయితే లోన తన ఆత్మలో మరలవాడు పుడతాడు అని చెప్తాను. మరి ఇంకా అనేక విషయాలు ఇది ఎలాగా అని అతను చెప్తారు. మనం చూసేదైతే అతనికి ఇంకా అర్థం కాదు. అప్పుడు యేసు చెప్తారు కదా, నువ్వు ఒక రబ్బీగా ఉండి నాయకుడిగా ఉండి నీకే తెలియదంటే ఎలాగా అని చెప్పి మరలా అతనికి అనేక విషయాలు అక్కడ చెప్పేది మనం చూడొచ్చు. తన గురించి చెప్తున్నారు, మరలా ఎలాగ పుట్టేది అనేప్పుడు తను జీవితము బలిగా దేవునికి ఇచ్చారు కాబట్టి తన మూలముగా మరలా పుట్టాలా, మరలా ఇంకొకరు పుట్టాలంటే వాళ్ళు పాప పరిహారం అవ్వాల. ఆ పాప పరిహారం అవ్వాలంటే యేసు మరణించాల. ఇదంతా అక్కడ ఆయన కింద చెప్తున్నారు. చూడండి 13 నుండి, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూసారా, సో పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప ఎవరు పరలోకం పోలేదు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, మోషే ఆ సర్పమును ఎలాగా అరణ్యంలో ఎత్తారో అలాగా మనుష్య కుమారుడు పాపిల కొరకు ఎత్తపడాలా. అప్పుడు ఆయనని విశ్వసించే వాళ్ళు నిత్య జీవం పొందుకోవచ్చు. సో ఇప్పుడు కంపారిజన్ చూడండి, జన్మలో శరీరంలో పుట్టేది మనం అయిపోయింది, ఇప్పుడు పుట్టి వచ్చేసాము, అది చచ్చిపోతాం. ఎందుకంటే పాపము అందరూ చేసాం కాబట్టి మనము చనిపోతాము. ఇప్పుడు మరలా ఇప్పుడు ఆత్మలో పుట్టాలా, మరలా నిత్య జీవముకి పుట్టాలా, సావకూడదంటే యేసు ఏమవ్వాలా, పాపం కొరకు బలి అవ్వాలి. అప్పుడు ఇజ్రాయెల్ జనాలు పాపం చేసేప్పుడు ఆ ఒక సర్పముని చేసి బ్రాస్లో చేసి పైనకి దాన్ని చూడండి అని ఎత్తారు కదా, అలాగా యేసు లోక పాపము కొరకు ఆయన బలి అయినప్పుడు ఆయనని విశ్వసించేవాళ్ళు నిత్య జీవము పొందే కొరకు పుడతారు మళ్ళా. సో పాపమంతా తీయబెడుతుంది, వాళ్ళు కొత్తగా నిత్య జీవం కొరకు పుడతారనే విషయము ఇక్కడ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇలాగున్నప్పుడు యేసు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసేస్తారు. సో 40 రోజు ఉపవాసం తర్వాత ఆయన స్టార్ట్ చేసి ఆయన కూడా అనేకరికి బాప్తిజం ఇచ్చేకి స్టార్ట్ చేశారు. అప్పుడు యోహాన్ శిష్యులకి వాళ్ళకి డౌట్ వస్తుంది, మేము కదా దాన్ని బాప్టిజం స్టార్ట్ చేసింది మారు మనసు కొరకు, అలాగ ఉన్నప్పుడు యేసు అతను ఇస్తున్నారే, ఇప్పుడు మనం పరిశుద్ధులు అవ్వాలంటే ఎవరి దగ్గర బాప్తిజం తీసుకోవాలా అని అంతా అడిగేకి వస్తారు. చూడండి 25 నుండి, శుద్ధీకరణ ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. గనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. యేసు కూడా బాప్తిజం మొదలు పెట్టారు.
యేసు శిష్యులకు బాప్తిజం ఏమని కూడా చెప్పారు, మన అందరికీ తెలుసు. అలా ఉన్నప్పుడు ఆయన కూడా ఇస్తున్నారే ఎలాగా అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు, ఇంకా యేసు గురించిన క్లారిటీ ఎలాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. చూసారు, అతను పరలోకం నుండి ఆయన పొందుకున్నారు. చూసారు కదా, పరిశుద్ధాత్మ అతని పైన వచ్చింది. సో అలా పరలోకం నుండి వచ్చింది కాబట్టి వేరే రీతిగా ఎవరు పొందుకోలేరు. మరి నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. నేను ముందుగానే చెప్పాను కదా, నేను క్రీస్తు కాదు, ఆయనకు ముందు పంపబడానని నేను చెప్పాను కదా అని చెప్పి, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. చూసారా, నేను పెండ్లి కుమార్తె కాదు. చూసారా, నేను పెండ్లి కుమార్తె స్నేహితుడంతే, ఆయన పెండ్లి కుమార్తె అని ఆయన గురించి ఎంత క్లియర్గా చెప్తున్నారు. మరి ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చూసారా, ఆయన హెచ్చాలా, నేను తగ్గాల అని ఆయన ఎంత దీన మనసుతో అక్కడ ఆయన ఒక పొజిషన్ ఏమనేది, మరి యేసు ఎంత గొప్పవాడు తనకంటే అనేది ఎంత క్లారిఫై చేస్తారు చూడండి. తర్వాత పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి, చూసారా, అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. చూసారా, సో ఇదే యేసు నికోదేమస్ కూడా చెప్పింది, నీకు భూ సంబంధమైనది చెప్పితేనే అర్థం కాదు, నేను పరలోక సంబంధమైనది చెప్తే నీకు ఎలా అర్థమవుతుందని. ఎందుకంటే ఆయన పరలోకం నుండి వచ్చారు కాబట్టి ఆయన అనేక విషయాల్ని చెప్పబోతున్నాడు. సో ఆయన ఇచ్చే బాప్తిసము ఏ రీతిగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యోహాను ఇచ్చింది మారు మనసు కొరకు, అయితే ఆత్మలో ఇస్తారంటే ఒక ఆత్మీకమైన ఒక కొత్త జీవితము యేసు ద్వారా మనకి రాబోతున్నది. ఎందుకంటే యేసు మన కొరకు పాపిల కొరకు బలి అయ్యారు కాబట్టి ఆయన మూలంగా మనము కొత్త జీవితము పొందుకోవచ్చు, ఆత్మలో మనము పుట్టవచ్చు అనేది. అందుకే ఇదంతా మనము వివరణలు చూసుకొని వస్తున్నాము. తర్వాత ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూసారా, ఆయన ఎలాంటి వాడు అంటే దేవుడు కొలత లేకుండా ఆత్మ ఇచ్చారు. దానివలన ఆయన మాటలని మనము వినాలా, ఆయన ఎంత గొప్పవాడు అని ఇక్కడ మాకు చెప్తున్నారు. మరి ముఖ్యంగా మరి ఆయనని విశ్వసిస్తే మాకు నిత్య జీవము వస్తుంది అని చెప్తున్నారు. చూడండి 35. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీదికి నిలిచి ఉండును. అదే ఆత్మలో పుట్టేదంటే సోదర సోదరి, మనము యేసుని విశ్వసించేప్పుడు మన పాపమంతా కడగపడి కొత్తగా మనము పుడతాము, అప్పుడు నిత్య జీవము కొరకు మనము పుడతాము అనేది ఇక్కడ యోహాని మాకి క్లారిఫై చేసేది చూడొచ్చు. సో మనం కొత్తగా పుట్టాలంటే ఆ పాపము పరిహారం అవ్వాల. అలా అవ్వాలంటే యేసు మన కొరకు ఎత్తపడాల, సిలువలో బలి అవ్వాల. అప్పుడు ఆయనని మనము చూసి విశ్వసించినప్పుడు మాకు కొత్త జీవము వస్తుంది. మన పాపమంతా తీసివేయబడి పాపం ఇచ్చే జీతాలు మరణం నుండి మనం విడుదల పొంది నిత్య జీవం పొందేటకి మనం మరలా పుడతాము. ఇది ఆత్మలో ఈ రీతిగా మనము పుట్టేది అనేది సోదర సోదరి మాకు అర్థమవుతుంది. సో ఈ బాప్తిసము ఎప్పుడు ప్రారంభించింది అనేప్పుడు సోదర సోదరి, యేసు ప్రభు ఆయన మరణించి లేచిన 40 రోజుల తర్వాత శిష్యులందరినీ పిలిపించి ఆయన పరలోకంకి పోతారు కదా, అప్పుడు
ఆయన చెప్తారు, నేను పోయి పరిశుద్ధాత్మని పంపిస్తాను, అప్పుడు మీరు తండ్రి వాగ్దానం చేసింది పొందుకోవచ్చు అని. అప్పుడే వాళ్ళకి బాప్తిసం జరిగింది. సో ఈ కొత్త జీవితము, ఆత్మలో పుట్టేది, ఇదంతా ఆత్మలో పొందుకునే బాప్తిసం. ఇది ఎప్పుడు అయిందంటే యేసు పరలోకం పోయిన తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పంపించినప్పుడే అయ్యింది. సో అంతవరకు మారు మనసు కొరకు నీటిలో బాప్తిసం అయింది యోహాను ఇచ్చేది. సో ఇది యేసునే స్వయంగా ఆయన చెప్పేది. అపోస్తుల కృత్యము 1వ అధ్యాయం 4-5 వచనాల్లో మనము క్లియర్గా చూసుకోవచ్చు. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. చేశారా? తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. అదే, యోహాను నీళ్ళు వేస్తారు, కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందురు. కొద్ది దినం అంటే 10 దినము. ఆ పెంటెకాస్ట్ రోజు ఆయన లేచిన తర్వాత 40 రోజు భూమిలో ఉన్నారు. పరలోకం పోయిన తర్వాత 10 రోజు తర్వాత, అంటే 50 రోజు ఆయన పునరుత్థానం తర్వాత ఆ ఒక పండుగ రోజు పరిశుద్ధాత్మ వచ్చి అప్పుడు వాళ్ళకి బాప్తిసమైంది. పరిశుద్ధాత్మ బాప్తిసము. సోదర సోదరి దీని గురించి అపోస్తలుల కృత్య 2వ అధ్యాయంలో ఎంత క్లియర్గా ఉంది. వాళ్ళందరూ ఒక స్థలంలో కాచుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు అది జరిగింది కదా. 2వ అధ్యాయం 1-2. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఒక గాలి అన్నారు, చేస్తారా? నికోదేముస్కి యేసు ఏం చెప్పారు? ఆత్మను పుట్టేవాడు ఎలాగుంటాడు అనేప్పుడు గాలిలాగా అన్నారు. అదేలాగా గాలిలాగానే పరిశుద్ధాత్మ వచ్చింది వాళ్ళకి. వచ్చి మరి నెక్స్ట్ ఏమైంది? మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా. చూసారా? తన మీద అగ్ని నాలుగలాగా జ్వాలం వచ్చింది. అంటే ఆత్మ అంటే గాలిలాగా కన్నుకి కనపడదు. ఇది అంతరంగంలో దేవుడు మనకి చేసే కార్యంగా ఉంటుంది. ఆత్మీకంలో మనలోనే మనము గ్రహించుకొని విశ్వాసించి మళ్ళా పుట్టేది, ఇదంతా ఒక ఇన్విజిబుల్గా ఉంటుంది. మనిషి కన్నుకి కనపడదు, గాలిలాగా ఉంటుంది. అది పరిశుద్ధాత్మ వచ్చిందని తెలియాలంటే వేరే ఒక గుర్తుని అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ ఏమైంది? అగ్ని జ్వాలలాగా వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చిందని వాళ్ళు చూసే తెలుసుకునే దాని కొరకు అగ్ని వచ్చింది. యేసు బాప్తిసం తీసుకున్నప్పుడు పావురం వచ్చింది. సో పావురము, అగ్ని, ఇది మనం తెలుసుకోవాలని ఒక అవుట్వర్డ్ సింబల్గా ఒక గుర్తుగా ఇచ్చారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవరికి ఏమీ చూసేదిలాగా ఉండదు. అది గాలిలాగానే ఉంటుంది. మనస్సులో దేవుడు మాట్లాడతాడు. మనసులో మాకు ఆరుదల, మరి ధైర్యము, విశ్వాసము, ప్రేమ, ఇదంతా ఇస్తూ ఉంటారండి. అది కన్నుకి ఏమీ కనపడదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో వాళ్ళకి మేము పరిశుద్ధాత్మ పొందుకున్నాము అనేదానికి అవుట్వర్డ్ ప్రూఫ్గా ఆ జ్వాలం వచ్చింది అంతే. అది ఒక్కసారి వచ్చింది, మళ్ళీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు. అంటే ఆ ఒక రోజు సంగమగా వాళ్ళు బాప్తిసము పొందుకున్నారు కదా. సోదర సోదరి, అప్పుడు కొన్ని వరాలు కూడా వాళ్ళు పొందుకున్నది మనము నెక్స్ట్ వర్షన్లో చూడొచ్చు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూసారా? వేరే ఒక గిఫ్ట్ కూడా వచ్చింది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడారు. అంటే ఇప్పుడు నీటిలో మునిగి లేచినంటే ఫుల్గా మనము నీటిలో తడిసిపోతాం కదా, అలాగా పరిశుద్ధాత్మలో వాళ్ళకి నిండిగా వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి వేరే భాషలో మాట్లాడే ఒక వరం కూడా వచ్చేసింది. అప్పుడు వాళ్ళు వేరే వేరే నానా భాషల్లో దేవుని స్తుతించేది ప్రారంభించారు. సో ఇది సంగమకి ఒకేసారి ఆ రోజు బాప్టిజం అయిపోయింది. ఇలాగా మోషే శిష్యులవుటకు ఇజ్రాయెల్ జనాలు అందరూ ఆ ఒక రెడ్ సీ సముద్రము దాటేప్పుడు వాళ్ళకి బాప్టిజం అయిపోయిందని మనం చదువుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. సో ఇజ్రాయెల్ జనాలు అందరికీ ఒకరోజే
వాళ్ళు ఆ సముద్రం మధ్య మేఘం మధ్య పోయేప్పుడు బాప్టిజం అయిపోయింది. అదేలాగా నోవా కాలంలో ఆ పేళల్లో చేరుకొని పేళల్లో అందరికీ బాప్టిజం అయిపోయింది. అలాగా సంఘం అందరికీ ఒకే రోజు బాప్టిజం అయిపోయింది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. సో సంఘముకి అదే బాప్టిజం. ఎందుకు చెప్తున్నానంటే ఈచ్ టైము ఒక విశ్వాసి మారు మనసు పొందిన తర్వాత దేవుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మ అదే రీతిగా పంపించడు, ఒకేసారి ఇచ్చేస్తారు. ఆ బాప్తిజం సంఘముకి ఒకేసారి అయిపోయిందండి. తర్వాత వచ్చేవాళ్ళు ఆ సంఘములో చేరుకున్నప్పుడు వాళ్ళు అదే ఒక బాప్తిజంలో వచ్చేస్తారు కదా. విశ్వాసించి వాళ్ళు మారు మనసు పొంది బాప్తిజము నీటిలో తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ అభిషేకంలో వాళ్ళు చేరుకుంటారు. ఇది ఎలాగంటే ఆరోన్ పైన ఆ ఒక అభిషేకం తైలంని వేశారు కదా, అలాగుంటుందండి. మనము బైబిల్లో చూడవచ్చు. అది కీర్తన 133 1, 2 చూడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. చూసారా, అహరోను తల మీద పరిమళ తైలం వేస్తారు. అది అక్కడి నుండి ఆయన గడ్డం మీద వచ్చి ఆయన వస్త్రాల పైన అంతా పోయింది కదా. అలాగంటే ఇప్పుడు ఆ ఒక అభిషేకము ఫస్ట్ యేసుకి ఇచ్చారు కొలత లేకుండా. ఆయనకి ఇచ్చింది ఆయన పెంతెకోస్తు రోజు సంఘముకి ఇచ్చేశారు. ఆ సంఘం నుండి అలాగే కంటిన్యూ అయ్యి మన వరకు ఇప్పటి వరకు వచ్చేసిందండి. సో ఆ పరిశుద్ధాత్మ బాప్తిసము యేసు నేను పోయి మీరు కొన్ని రోజుల్లో మీరు పొందబోతున్నారని అది పెంతెకోస్తు రోజు అలాగే జరిగిపోయింది. సో దానికి తర్వాత మనం ఏం చేయాలా, ఆయనని విశ్వసించి మారు మనసు పొంది బాప్తిజము నీటిలో తీసుకున్న తర్వాత మాకు దేవుడు ఆ ఒక ఆత్మని దేవుడు ఇచ్చేస్తాడు కదా. అదే ఒక ప్రొసీజర్ అండి. సో అప్పుడు ఈచ్ టైము మనము యెరూషలేములో కాచుకోవడం, ఈచ్ టైం పరలోకం నుండి మాకు గాలిలాగా రావాలా, అగ్ని జ్వాలలు మా పైన రావాలా అనేదంతా ఉండదు. అది స్టార్టింగ్లో ఒక్కసారి అయిపోయింది సంఘంకి. ఆ ఒక అభిషేకంలో మనము చేరుకుంటాం. ఒక శరీరం లాగా కదా సంఘం అంటే, ఒక శరీరము. సో యేసు నుండి వచ్చిన ఆత్మ సంఘంకి ఏర్పడింది. మనము విశ్వసించి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ సంఘంలో మనం అవ్యంగా చేరుకుంటాము. అప్పుడు ఆ ఒక బాప్తిసం మనకి దొరుకుతుంది. సో ఇదే ఆ అపోస్తలుడు పౌలు అక్కడ బయట నిలిచి ఆ జనాలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీళ్ళు వేరే నానా భాషలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ లోకల్లో ఉన్న జనాలందరూ వీళ్ళు బాగా తాగేశారు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి వేరే వేరే భాషలు తెలియదు కదా. అయితే వేరే వేరే దూర దేశం నుండి ఆ పండుగ కానీ వచ్చినారు కదా, వీళ్ళు గలీలీలు కదా, మన భాష ఎలా తెలుసు అని 17 వేరే వేరే దేశ ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు మన భాషలో వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు కదా అని ఆశ్చర్యపడ్డారు. అప్పుడు పేతురు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వీళ్ళు ఏమీ తాగలేదు, ఇంకా 9 గంటలైంది. మరి యోవేల్ చెప్పింది నా ఆత్మని అందరిపైన కుమ్మరిస్తానని యోవేల్లో చెప్పబడింది, అది ఈరోజు నెరవేరింది మీరు చూస్తున్నారు. యేసు ప్రభు దేవుని కుమారుడు మన మెస్సాయ, ఆయనని మీరు రిజెక్ట్ చేసి సిలువకేశారు. అయితే 3వ రోజు దేవుడు ఆయనను లేపించి పరలోకంకి తీసుకుని పోయారు. ఆయన పరలోకం నుండి మనకి ఆత్మని కుమ్మరించి ఉన్నారు. దానివలన మనము ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నామని చెప్పినప్పుడు ఆ జనాలందరూ మారు మనసు పొంది వాళ్ళ దగ్గర పేతురు దగ్గర వచ్చి ఇప్పుడు ఏం మనం చేయాలా అనినప్పుడు పేతురు వాళ్ళకి ఏం చెప్తారో చూడండి. అపోస్తలుల కృత్య 2:37 నుండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అంతే. చూసారా, అక్కడేం చెప్పారు, మీరు మారు మనసు పొంది యేసు నామంలో బాప్తిస్మం తీసుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని పొందుదురు. సో అలాగా వాళ్ళు ఆ రీతిగా మారు మనసు పొంది
బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా ఇచ్చేస్తారు. సో అలాగే కంటే మళ్ళీ వాళ్ళు వచ్చి అదే రోజు యాడ్ అవుతారు కదా. 41లో ఉంది చూడండి, 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంతే, 3,000 మంది చర్చికి చేర్చబడిరి. అయితే అప్పుడు మరలా వాళ్ళు మొదటిసారి ఆత్మ వచ్చినట్లు అదంతా జరిగిందా? లేదు. వాళ్ళు అలాగే సంఘంలో కంటిన్యూ అయిపోయారు. 42లో వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. చూసారా? సో వీళ్ళేం చేశారు? అపొస్తలుల బోధలో, రొట్టె విరిచేదలో, సహవాసంలో, ప్రార్థనలో ఎడతెగక సంఘంలో కంటిన్యూ అయిపోయారు. అంటే వాళ్ళకు దేవుడు ఆత్మ ఇచ్చేశారు. అయితే ప్రతి ఒక్కసారి ఆత్మని దేవుడు ఇవ్వాలంటే అక్కడి నుండి పంపించాలనేది, మరి అప్పుడు పొందినప్పుడు వాళ్ళకి వేరే వేరే రీతిగా ఎక్స్పీరియన్సెస్ అవ్వాలనేది ఉండదు. గాలిలాగా ఎవరికో తెలియదు. అయితే వాళ్ళ మనస్సులో చాలా మార్పులు వస్తూ ఉంటుంది. విశ్వాసం వస్తుంది, వాళ్ళకి నిరీక్షణ వస్తుంది, ప్రేమ వస్తుంది, దేవుని వాక్యం అంటే ఆసక్తి వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఇదంతా దేవుడు ఆత్మలో చేస్తారు. సో జనరల్గా మనం యేసు గురించి వినిన తర్వాత ఆయనని విశ్వాసించి ఆయన నామంలో బాప్తిసము నీటిలో తీసుకున్నప్పుడు దేవుడు ఆత్మని మనకు ఇస్తారు. అది కరెక్ట్ అయిన ప్రొసీజర్ అండి. మరి ఇంకా ఒక 2 ప్లేస్లో మాత్రము అది మరలా వాళ్ళు ఫస్ట్ లాగా వేరే భాషలో ఆత్మను పొందినప్పుడు మాట్లాడింది మనం చూడొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఈ అన్యులు నుండి కన్వర్ట్ అయిన మొదట క్రిస్టియన్ అని చెప్పొచ్చు. అది ఎవరంటే కొర్నియలిస్. సో కొర్నియలిస్ విషయంలో అది మరలా దేవుడు రిపీట్ చేశారు. ఎందుకంటే యూదులు వాళ్ళ ఆత్మని పొందుకున్నారు, వాళ్ళు దేవుని బిడ్డలు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం అనుకొని ఉంటాయి. అన్యులు కూడా వాళ్ళు యేసుని విశ్వసించి బాప్తిసం తీసుకుంటే వాళ్ళకి కూడా దేవుడు ఆత్మ ఇచ్చి వాళ్ళని కూడా సంఘములో ఏకముగా చేర్చుకుంటారనేది అపోస్తలులకి ఇంకా క్లారిటీ లేదు. వాళ్ళు అదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనము యూదులు, మనకి దేవుడు ఇది ఇస్తున్నారు, యేసు మన కొరకు వచ్చారు అనేలాగానే వాళ్ళు నేరో మెంటాలిటీలో ఉన్నారు. అయితే వాళ్ళని ప్రిపేర్ చేసే కొరకు పేతురుని దేవుడు సిద్ధపరిచి, ఆయన ఒకరోజు నిద్ర చేస్తున్నప్పుడు మధ్యాహ్నంలో అప్పుడు ఒక కళ ఇచ్చి కనులో మరి అన్ని అశుద్ధమైనంతా పశువులు వస్తుంది తిను అన్నారు. అతను నేను అశుద్ధమైనది ఎలా తినేది, ఇప్పుడు నేను శుద్ధము చేసింది నువ్వు అపవిత్రమని ఎలా చెప్తావు అని చెప్పి 3 సార్లు ఇలా అయింది. తర్వాత చూస్తే ఇంట్లో కొర్నియలిస్ మనుషులు వచ్చి మా ఇంటికి రా అని పిలుస్తున్నారు. సాధారణంగా పేతురు వెళ్ళేవాడే కాదు. ఎందుకంటే అన్యుల ఇంటికి వెళ్ళరు, అన్యుల దగ్గర వీళ్ళు మిక్స్ అవ్వరు యూదులు. ఎందుకంటే అన్యులు ఆచారాలు వాళ్ళ పద్ధతులు చాలా అపవిత్రంగా ఉంటుందని. అయితే ఈ ఒక దర్శనం మూలంగా దేవుడు అతన్ని ప్రిపేర్ చేసి ఆయన వెంటనే వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళినప్పుడు కొర్నేలియస్ వాళ్ళ కుటుంబం అందరూ వెయిట్ చేస్తుంటారు. అప్పుడు వెయిట్ చేస్తున్నప్పుడు ఈయన యేసు గురించి ఆయన ఏ రీతిగా అంటే వాళ్ళకి యూదుల మార్గం అంతా తెలుసు, వాళ్ళు కన్వర్టెడ్ అయినారు, యూదులుగా కన్వర్ట్ అయ్యారు, ప్రొసెలైట్స్ అంటారు కదా వాళ్ళు. అయితే యేసు గురించి తెలియదు. అయితే ఇతను యేసు గురించి ఎంత చెప్పి ఆయనే మరణించారు, ఆయనని విశ్వసిస్తే మా పాపం అంతా కడగపడుతుంది, ఇదంతా సువార్త చెప్పేప్పుడు వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చేసింది. చూసారా? వాళ్ళు ఇంకా బాప్తిజము తీసుకోలేదు నీటిలో, దానికి ముందే ఏమైపోయింది, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేస్తారు. మరి వాళ్ళు పరిశుద్ధాత్మ ఇచ్చారని ఎలా తెలిసేది పేతురుకి? వాళ్ళకి కూడా తెలియదు కదా. దానికే వాళ్ళు అన్య భాషలో మాట్లాడడానికి స్టార్ట్ చేశారు. సో స్టార్టింగ్లో అయినట్లు మరలా ఇది అదేలాగా రిపీట్ అవుతుంది. ఎందుకు ఇలాగ అవుతుంది అంటే పేతురుకి ఒక విషయం దేవుడు క్లారిఫై చేస్తున్నాడు. యూదులకి ఎలాగా యేసుని నమ్మి బాప్తిసం తీసుకుంటే రక్షణ దేవుడు ఇస్తాడో అదేలాగా అన్యులకు ఇస్తున్నాడు
అన్యులు యేసుని విశ్వసిస్తే వాళ్ళు కూడా పాప పరిహారంని పొందుకొని దేవుని బిడ్డలు అవ్వచ్చు, ఆత్మని పొందొచ్చు అనేది పేతురుకి తెలియచేసే కొరకు ఈ అవుట్వర్డ్ భాషలో మాట్లాడేది ఇదంతా ఆ రీతిగా జరిగిందండి. దీన్ని మన అపోస్తుల కృత్యము 10వ అధ్యాయము 44 నుండి 48 వరకు చదివినప్పుడు తెలుస్తుంది. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా, ఇంకా మాట చెప్పుతున్నప్పుడే పరిశుద్ధాత్మ దిగెను అంటే వాళ్ళు నమ్మేస్తారు కదా, దాని లోపల అక్కడ పరిశుద్ధాత్మ ఇచ్చేస్తారండి. తర్వాత సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని ఘనపరచుచుండగా విండ్రి. చూసారా, సో అప్పుడు పేతురు దేవుడు పరిశుద్ధాత్మతో బాప్టిజం అతనికి వాళ్ళకి ఇచ్చేసినప్పుడు వాళ్ళకి నీటితో ఇకుండా ఉండేదానికి మనం ఎవరు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకుపోయి నీటిలో వాళ్ళకి బాప్టిజము ఇచ్చేస్తారు. యూజువల్లీ నీటిలో ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత ఆత్మలో దేవుడు బాప్టిజం ఇవ్వాలి. దానికే నీటిలోని ఆత్మలో పుట్టాలని యేసు చెప్పారు. యోహాను కూడా అతను నీటిలో నేను ఇస్తున్నాను, అతడు ఆత్మలో ఇస్తాడని చెప్పాడు. అయితే వీళ్ళకి తెలియాలని అది రివర్స్ అయిందండి కదా. జనరలీ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఒక నీటిలో తీసుకున్న ఒక బాప్తిసం ఒక గుర్తు మాత్రమే. నీటు మనం తడిసిపోయేది ఇదంతా ఆంతరంగంలో మనము మారుమనసు పొందాము, దేవుని వైపుకి తిరిగి ఉన్నాము, దేవునికి సమర్పణ చేసుకున్నాము నే మనసులో జరిగేదానికి ఇది ఒక నీటిలో ఒక గుర్తు. అలాగే గుర్తు కూడా మనం కరెక్ట్గా చేయాల, అయితే గుర్తు కంటే ముఖ్యము మనసులో. సో అనేకులకి అదే రీతిగా అవుతుందండి. ఇప్పుడు నా ఒక లైఫ్లో కూడా నేను వాక్యంని బాగా విశ్వసించాను, నాకు దేవుడు ఆత్మ ఇచ్చేసాడండి. అంటే ఎలాగంటే నాకు ఆ ఒక లోతైన దేవుని మీద ప్రేమ, వాక్యం మీద ప్రేమ, మన ప్రార్థనలు చేయటం ఇదంతా నాకు జరిగింది. మరి బాప్టిజం తీసుకోవాలని నేను రెడీగా ఉన్నాను నీటిలో. అయితే నాకు ఆ మనిషి వేరే ఊరు నుండి రావాలి కాబట్టి అది డిలే అవుతూ వచ్చింది, 2-3 సారి అది పోస్ట్పోన్ కూడా అయింది. అయితే నేను ఆగలేదు, నేను వాక్యంని బాగా అందరికి చెప్పేది కూడా ప్రారంభించాను, విట్నెస్ చేసేది. మరి ఇన్ఫ్యాక్ట్ నేను ప్రీచింగ్ కూడా ఎక్కడైనా అవకాశం ఇచ్చినప్పుడు చర్చిలో ప్రీచింగ్ కూడా స్టార్ట్ చేశానండి. అంటే నాకు ఆత్మ ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు అనే రీతిలో. అయితే ఇంకా నీటిలో అవ్వలేదు. తర్వాత నీటిలో కూడా తీసుకున్నాను, ఎందుకంటే కొందరు అబ్జెక్షన్ కూడా చేశారు, ఇతను నీటిలో బాప్టిజం అవ్వలేదు, ఎలాగ ఇతను ప్రసంగం చేస్తాడు అలాగే. అప్పుడు దాన్ని కూడా నేను చేసుకున్నాను కదా. అయితే సమ్ టైమ్స్ ఆ రీతిగా ఫస్టే ఆత్మని దేవుడు ఇవ్వచ్చు. అయితే జనరల్లీ ఒక మనిషి యేసుని విశ్వసించి ఆయన మారు మనసు పొంది నీటిలో బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుడు అతనికి ఆత్మని ఇస్తారు. ఇది కూడా మనము ఎలా జరుగుతుందంటే ప్రతిసారి ఈ రీతిగా అన్య భాషలో మాట్లాడాలనేది ఉండదు. ఎందుకంటే ఈ భాషలో మాట్లాడేది, ప్రవాదనలు చెప్పేది, మరి స్వస్థతలు చేసేది, దయ్యాల్ని వెలగొట్టేది, మరి వేరే వాణిలో మాట్లాడింది ఇంటర్ప్రిట్ అంటే దాన్ని అర్థము చెప్పేది. ఈ 9 వరాల గురించి మనము చదువుతాం కదా, పౌలు చెప్పేది 1 కొరింథీ 12లో. ఇదంతా ప్రతిసారి అందరికీ ఇయ్యాలనేది లేదు, ఆత్మ అందరికీ ఇయ్యపడుతుంది, అది గాలిలాగా ఉంటుందండి. మనము చూస్తుంటాం కదా మన ఇంటిలో, మన పిల్లలు కానీ చర్చిలో కానీ నేను అనేకులు చూసేప్పుడు వాళ్ళు వస్తారు, వింటారు, పోతూ ఉంటారు, బైబిల్ చదువుతారు, ప్రార్థనలు చేస్తారు, ఇదంతా ఉంటుందండి. నేను అలాగే ప్రార్థన అంటే ఎప్పుడైనా నీడ్ చాలా అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది, బైబిల్ ఎప్పుడైనా జనరల్గా చదువుతూ ఉంటుంది. అయితే ఒక సీజన్ తర్వాత గ్రాడ్యువల్గా ఏమైపోయిందంటే నాకు ఆ వాక్యం మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి, దాన్ని లోతుగా తెలుసుకోవాలని ఒక ఉత్సాహం వచ్చింది. మరి ప్రశ్నలు అడిగటము, మరి చాలా ఆసక్తితో ఈ సహవాసంలో చేరుకోవటము, ప్రార్థనలు దేవుని దగ్గర చేసాం, ఇది ఆటోమేటిక్గా స్లోగా వచ్చేసిందండి.
అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా. స్టార్టింగ్లో గాలిలాగా వచ్చి, అగ్ని జ్వాలలాగా వచ్చి, వాళ్ళు అందరూ వేరే భాషలో మాట్లాడి అదేలాగా ఎవ్రీ టైం ఉండదు. అది ఒక్కసారి అపోస్తలులకి ఆదిలో జరిగింది. మళ్ళీ కొర్నేలియస్ ఇంట్లో ఆ రీతిగా జరిగింది. ఎందుకంటే కొర్నేలియస్ అన్యులు కూడా సంఘములో దేవుడు చేర్చుకుంటారు అనేదానికి పేతురుకి తెలియాలని ఆ రీతిగా జరిగిందండి. మరి ఇంకొకసారి ఒక ప్లేస్లో కూడా జరిగింది, అది మీకు నెక్స్ట్ చెప్తాను. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు ఒక మనిషి తడిసిపోవాలనుకోండి, అది ఎక్కడో మనం పోతూ ఉంటాం, సడన్గా వర్షం వస్తుంది. ఎంత ఫాస్ట్గా వస్తుందంటే ఒక్క నిమిషంలో మనం ఫుల్గా తడిసిపోతాము కదా. సమ్టైమ్స్ మనము ఎక్కడ నిల్చుకోవాలా అని అనుకుంటే పరిగెత్తే లోపలే అది మనం ఫుల్గా తడిసిపోయింది, అంత ఫాస్ట్గా వర్షం పడి ఉంటుంది. అది అపోస్తలుల పైన పెంటెకోస్తు వచ్చింది, ఆ రీతిగా ఉండింది. అయితే అనేకలకి స్లోగా వర్షం వస్తూ ఉంటుంది, స్లైట్గా పడుతుంది కదా. అప్పుడు మనము పోతానే ఉంటాం. అయితే స్లోగా పడి 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 చాలా కాలం తర్వాత గ్రాడ్యువల్గా ఫుల్గా మనము తడిసిపోతాము. అలాగా కూడా అవ్వచ్చు కదా. సో అందరికీ ఒకేలాగా అపోస్తలులకి జరిగినట్లు కొర్నేలియస్ ఇంట్లో జరిగినప్పుడు అయినట్లు సడన్గా వాళ్ళకి టోటల్గా నింపబడేలాగా ఉండదు. గ్రాడ్యువల్గా స్లోగా కదా, అనేక రోజులు అలాగే వాక్యం వింటూ వింటూ అలాగే విశ్వాసం వస్తుంది, నిరీక్షణ వస్తుంది, దేవుని మీద ప్రేమ వస్తుంది. అలాగా మనము బాప్తిజం కూడా తీసుకోవచ్చు. అలాగే నా లైఫ్లో కూడా జరిగింది సోదర సోదరి. మరి అనేకల్ని మనం చూస్తుంటాం, చర్చ్లో వస్తుంటారు, గ్రాడ్యువల్గా ఉంటారు, నార్మల్గా ఉంటారండి. అయితే ఒక్క సీజన్లో వాళ్ళకి సడన్గా ఒక ఆసక్తి వస్తుంది. అదే ఆత్మ దేవుడు వాళ్ళని టచ్ చేస్తారు. సో వాళ్ళకి ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఒక కొత్త ఇంట్రెస్ట్, ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు. వాళ్ళే వచ్చి ప్రశ్నలు అడుగుతారు, మరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాపం అంటే ఏమి అని రియలైజ్ చేసుకుంటారు, దాన్ని రెసిస్ట్ చేయాలా, నేను పరిశుద్ధుడిగా ఉండాలా అనే ఒక భావన వాళ్ళు పుట్టుతుంది. ఇదంతా స్లోగా జరుగుతుందండి. అలాగా ఎవరు ఏమి చూడరు, అగ్నిలాగా వచ్చేదో పారివాళంలాగా వచ్చేదో ఏమి చూడరు. అయితే ఆ డిఫరెన్స్ దాన్ని ఒక ఫలము చూస్తుంటారు. ఇంట్లో నేను ఆ రీతిగా అయినప్పుడు ఇంట్లో అందరూ ఒక డిఫరెన్స్ చూస్తారు నన్ను. ముందు ఒక చాలా సెల్ఫిష్గా కోపంతో ఒకలాగా నేను ఉంటిని, తర్వాత కొన్ని చేంజెస్ అండి కదా, నేను మాట్లాడే స్టైల్ మారిపోయింది. మరి నా ఒక పరివర్తన అంతా కొంచెం చేంజెస్ అయింది, అందరూ చూస్తారు. అదే ఫలాలు, పరిశుద్ధాత్మ ఉంది అనే దానికి ఫలాలు మనకి చూపిస్తూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్మ మనకి ఉందని వేరే రీతిగా మనం తెలుసుకోలేము. గాలి ఎలాగొస్తుంది, గాలి పోతుందో అలాగ ఉంటుందండి. సో ఈ ఒక విషయం కూడా మనము బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆది సంఘములో ఇచ్చిన ఈ కొన్ని వరాలు, లైక్ వేరే భాషలో మాట్లాడేది, దాన్ని అర్థము చెప్పేది, మరి చేతు పెట్టి వెంటనే స్వస్థము చేసేది, మరి దయ్యాల్ని ఒకటి అద్భుతాలు చేసే ఈ వరాలంతా అది ఆది సంఘముకని ప్రత్యేకంగా దేవుడు ఇచ్చి ఉంటారు. ఇది అపోస్తలులకి, ముఖ్యంగా ఆ 120 జనాలకి. తర్వాత అపోస్తలులకి ప్రత్యేకముగా వాళ్ళు ఎవరిపైన చేతి పెడతారో వాళ్ళకి ఆ వరాలు వచ్చేది. పరిశుద్ధాత్మ అందరికీ దేవుడు ఇచ్చేస్తారు. విశ్వాసించి బాప్తిజం తీసుకొని మనం వచ్చినప్పుడు ఆత్మ మాకు ఇవ్వబడుతుంది. నేను చెప్పాను కదా, అలాగా మాలో చేంజెస్ వచ్చేస్తుంది, పరిశుద్ధాత్మ కార్య ప్రారంభిస్తుంది. అయితే ఈ వరాలు ఉంది కదా, 9 వరాలు, అది అపోస్తల మూలంగానే అది వచ్చేది. ఎందుకంటే ఇక్కడ మనము ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఫిలిప్పు, అతను అపోస్తలు కాదు, అతను ఒక డీకను. అతను పోయి సమరయలో పోయి అతను సాక్షి ఇచ్చేప్పుడు అనేకులు విశ్వసించి బాప్తిజం తీసుకొని వాళ్ళు శిష్యులు అయిపోతారు. సో అయితే వాళ్ళకి ఈ వరము లేదు కదా. ఆ ఒక మనము విషయంని అపోస్తలుల 8వ అధ్యాయంలో
5, 6 వచనాల నుండి అలాగే కంటిన్యూగా మనం చూసుకుందాము. 8, 5. ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. మళ్ళీ చూడండి, సమరియా వాళ్ళు, ఇది చూడండి, యూదులు కాదు, సమరియా పట్టణం వాళ్ళకి. అప్పుడు ఏమైంది? జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా. చూసారా, ఇది ఫిలిప్పు కూడా ఆయన అద్భుత కార్యాలు చేస్తున్నాడు, దాన్ని చూసి ఆయన మాటల్ని నమ్ముతున్నారు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమండి, ఈ అద్భుత కార్యాలు, సూచక కార్యాలు. ఎందుకంటే వీళ్ళు పోయి యేసు గురించి చెప్తే వాళ్ళు ఎలా నమ్ముతారు? ఈయన మాటల పైన నమ్మాలంతే. అయితే ఏదైనా ఒక సూచక కార్యం, అద్భుత కార్యం జరిగిందంటే అప్పుడేమవుతారు? ఈయన చెప్పేది నిజమని వాళ్ళు చెప్పే మాటని నమ్ముతారు. అలాగా ఫిలిప్పుకి ఆ ఒక వరం ఉంది కాబట్టి ఆ వరంనంతా ఆయన యూజ్ చేసి వాళ్ళకి వాక్యం చెప్పేప్పుడు వాళ్ళు నమ్మారు అనేది మనము చూడొచ్చు. తర్వాత సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. చూసారా, మళ్ళీ చెప్తా సమరయ వాళ్ళు. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఈ సమరయ వాళ్ళని ఆల్మోస్ట్ అన్యుల్లాగా ట్రీట్ చేసేవాళ్ళు యూదులు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఈ రక్షణ ఉంది అని తెలియజేయటకు మళ్ళీ ఇది కార్యం జరిగిందండి. కొన్ని ఏళ్ళేసి ఇంట్లాగా వీళ్ళు విశ్వాసించారు, బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు దాన్ని విని అపోస్తలులు ఎవరిని పంపించారు? పౌల్ని, యోహాన్ని పంపిస్తారు. మళ్ళీ ఒకసారి, సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. సో పేతురు, యోహాను అపోస్తలులు వాళ్ళని పంపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండిరి. బాప్తిజం యేసు నామమున పొందారు, ఇంకా పరిశుద్ధాత్మని పొందుకోలేదు. అంటే ఆ వరాలని వాళ్ళు ఇంకా పొందుకోలేదు. అప్పుడు వాళ్ళకి ఆ వరం ఎలాగొచ్చిందంట? 17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారు, అప్పుడు వీళ్ళు చేతుల్ని పెట్టగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మళ్ళా అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. చూసారా, సో వీళ్ళు చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మని పొందిరి అనేది మనము చూడొచ్చు. ఇప్పుడు చూడండి, ఫిలిప్కి ఆ వరం ఉంది, ఆయన ఆ పని చేయొచ్చు కదా, చేయలేదు. అయితే అపోస్తలులకి కొరకు వెయిట్ చేశారు. వాళ్ళిద్దరూ పేతురు, యోహాను వచ్చి వాళ్ళు చేయి పెట్టినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చిందంటే ఈ శ్రేష్టమైన ఈ వరాలు అది అపోస్తలుల నుండి ట్రాన్స్ఫర్ అవ్వాలి. వేరే వాళ్ళు దాన్ని పొందుకోవచ్చు, అయితే ఇంకొకరికి వాళ్ళు ఇవ్వలేరు కదా. ఇదే స్పెషల్గా వాళ్ళకి మాత్రమే ఇచ్చింది. ఆ ఒక స్పెషల్ గుర్తు, అది అపోస్తలుల ఒక గుర్తు. సో దీని గురించి మనం నెక్స్ట్ వచనం చూస్తాము. ఇది ఇంకొక మనిషి సైమన్ అనే అతను చూస్తాడు. అతను సమరవాడే, అయితే అతను కూడా విశ్వాసించి బాప్తిజం తీసుకున్నాడు, అతను పొందుకున్నాడు. అయితే అతను ఇంకొకరికి ఇవ్వలేడు కదా. అపోస్తలుల చేత పెట్టినప్పుడు వాళ్ళకి వచ్చేది. అప్పుడు దాన్ని చూసి అతను మీకు కావాలంటే డబ్బు ఇస్తాను, నాకు ఆ వరం ఏంటి, నేను ఎవరిపైన పెడితే వాళ్ళకు రావాలని. అప్పుడు పేతురు అతన్ని తిట్టేది మనం చూడొచ్చు. 18. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడని అడిగాను. అలాగా నాకు అధికారమే. మరి చూస్తాడు, ఫిలిప్పు చెప్పారు, బాప్తిజం ఇచ్చారు, ఏమీ అవ్వలేదు. అపోస్తలులు వచ్చి చేతి పెట్టిన వెంటనే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ వరము నాకు ఏంటి, నేను ఎవరిపైన పెడతానో వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలని అడుగుతారు. అప్పుడు అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చూసారా, అలాగా అతనికి చెప్తున్నారు. సో వార్నింగ్ ఇస్తారు. ఇది అపోస్తలులకు మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వబడింది.
కదా. ఇది మళ్ళీ ఇంకొక ప్లేస్లో కూడా మనము చూడవచ్చు. ఇది అపోలోస్ వాళ్ళ శిష్యులు, వాళ్ళని పౌలు చూసేప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ బాప్తిసమే వాళ్ళకి అవ్వలేదు. ఆ ఒక పరిస్థితులు కూడా ఈయన ప్రార్థన చేసి చేతి పెట్టినప్పుడు వాళ్ళకి దొరికింది. చూడండి అపోస్తలుల 19:1 అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, చూసారా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. చూసారా, వాళ్ళకి యోహాను తెలిసిందంతే. అయితే యేసు యొక్క బాప్తిస్మము, యేసు నామములో బాప్తిస్మము తీసుకుని నేను ఆ డిఫరెన్స్ చెప్పాను కదా, అదంతా తెలీదు. అప్పుడు ఈయన వాళ్ళకి చెప్తారు. నెక్స్ట్, అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చనని చెప్పెను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. చేశారు, వాళ్ళు బాప్తిస్మం పొందిరి. అప్పుడు తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి. చూసారా, సో ఈ వరము వాళ్ళ చేతులు పెట్టేప్పుడే వాళ్ళకి వచ్చేది. అపోలోస్ ప్రసంగం చేశాడు, అప్పుడు రాలేదు. అక్కడ ఫిలిప్పు ప్రసంగం చేశాడు, అప్పుడు రాలేదు. అంటే ఆత్మను పొందుకోవచ్చు, అయితే వరాలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేరు. అయితే వీళ్ళు చేతి పెట్టినప్పుడు వాళ్ళు వరాలను పొందుకొని భాషలు మాట్లాడేది కూడా మనం చూడవచ్చు. ఇది ప్రత్యేకంగా అపోస్తలులకి ఇవ్వబడిన ఒక సైను. దాన్ని 2 కొరింథీ 12:12 అపోస్తలుడు పౌలు, నేను వేరే 11 అపోస్తలులాగా నేను ఒక అపోస్తలు అనేది ప్రూవ్ చేసే కొరకు ఈ మాట చెప్తారు. చూడండి, సూచక క్రియలను అద్భుతములను మహత్ కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను. చూసారా, ఇది అపోస్తలుల యొక్క చిహ్నం అంటారు. ఒక గురుతో వాళ్ళు చేయి పెడితేనే వాళ్ళ పైన వచ్చేది. సో ఈ రీతిగా కొన్ని వరాలు ఉండేది. ఈ వరాలు అంటే భాషలు మాట్లాడేది, మరి ప్రవచనాలు, ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆ ప్రొఫెసీ లాగా చెప్పేది, మరి వాళ్ళకి సడన్గా నాలెడ్జ్ వచ్చేది, ఆ తెలివి వాళ్ళు అప్పుడు వేరే వాళ్ళకి పంచుకునేవాళ్ళు. ఇదంతా శాశ్వతంగా ఉండదని పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయనే 1 కొరింథీ 12 ఇదంతా ఉంది, వరాలు ఉంది, ఒక్కొక్కడికి ఒక వరము, ఇదంతా చెప్పి ఆయన డీటెయిల్గా 12వ అధ్యాయంలో చెప్తారు. అయితే 13వ అధ్యాయంలో వచ్చేప్పుడు ఇదంతా స్టాప్ అయిపోతుంది, ఇది శాశ్వతంగా కంటిన్యూ అవుదని చెప్తారండి. అది చూడండి, 1 కొరింథీ 13:8 ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ఏమండి, ఎంత క్లియర్ ప్రవచనము నిరర్థకం అవుతుంది, భాషల వరము నిలిచిపోతుంది, జ్ఞానం అంటే నేను చెప్పాను కదా, సూపర్ న్యాచురల్ జ్ఞానము సడన్గా వాళ్ళకి ఫ్లాషెస్ అయ్యేది, నాలెడ్జ్ వచ్చేది, అదంతా ఏమైపోతుంది, స్టాప్ అయిపోతుంది. వాళ్ళ చూడండి ఇంకోసారి, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. ఏమండి, భాషలు మాట్లాడేది నిలిచిపోను అని చెప్తున్నారు. ఫస్ట్ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషలు మాట్లాడారు, కొర్నేలియస్ ఇంట్లో మాట్లాడు, ఇక్కడ ఇదంతా వీళ్ళందరూ కొందరు మాట్లాడారు. అయితే అది నిలిచిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రత్యేకమైన ఈ వరాలు ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు సంఘము కొత్తగా పుట్టింది కదా, నీటిలో పుట్టినట్లు ఇప్పుడు ఆత్మలో పుట్టింది. ఇప్పుడు ఆ పుట్టినప్పుడు ఆ ఒక బాల్య స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని బలపరిచేకి కొన్ని సపోర్ట్లు కావాలా. ఎందుకంటే విశేషంగా వీళ్ళు సాక్ష్యం బట్టి క్రిస్టియానిటీ ఇప్పుడు ఫౌండేషన్ వేయబడుతుంది.
వాళ్ళ మూలముగానే అనేకులు విశ్వాసంలోనికి రావాల. ఎందుకంటే వాళ్ళు ఎస్పెషల్లీ అపోస్తలులు ఐ విట్నెస్, యేసుని చూశారు, ఆయనతో ఉండారు, ఆయన మరణించింది, ఆయన లేచింది, ఆయన పరలోకం పోయింది, పరిశుద్ధాత్మ పంపించింది, ఇదంతా వీళ్ళే సాక్షులు. సో వాళ్ళు చనిపోయేక ముందు వాళ్ళు ఎంత జనానికి చెప్తారో ఆ సాక్షి బట్టి వేరే వాళ్ళు విశ్వాసాలు అవుతారు. సో దానికే వాళ్ళకి బలమైన అధికారం ఇచ్చాడు దేవుడు. ఉట్టి మాటలు చెప్తే నమ్మరు కదా, దానికి యేసు నామములో నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు అప్పుడు వాళ్ళు దాన్ని చూసినప్పుడు ఈయన మాటని నమ్మరు. నిజంగా యేసు ఉన్నారు, బతుకున్నారు, యేసు జీవంతంగా ఉన్నారు అని వాళ్ళు నమ్మేదానికి వీళ్ళకి కొన్ని సపోర్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే అంతవరకు ఎవరు యేసుని నమ్మలేదు కదా. సంఘమే ఇప్పుడు కొత్తగా పుట్టి దానికి మళ్ళా విశ్వాసంలో నిలబడే వరకు ఇదంతా చాలా అవసరంగా ఉండింది. సో అయితే క్రమేణముగా అందరూ విశ్వసించి చాలామంది దేవుని మార్గంలో వచ్చిన తర్వాత అది గ్రాడ్యువల్గా ఈ అపోస్తలుల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళే చనిపోయేప్పుడు వాళ్ళు ఎవరెవరు పైన చేయి పెట్టారో వాళ్ళు కూడా చనిపోయేప్పుడు అది అలాగే నిలిచిపోయిందండి. ఎందుకంటే అప్పటికి సంఘము విశ్వాసంలో నిలబడింది. దేవుని వాక్యం విని, యేసుని దేవుని కుమారుని విని దాన్ని బాగా అర్థం చేసుకుని ఆ వినిన వాక్యం మూలంగానే వాళ్ళు నమ్మకం వచ్చేసింది వాళ్ళకి. వాళ్ళు ఏ సూచక కార్యము చూడాలనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకోండి, నాకు ఏ ఒక సూపర్ న్యాచురల్ అనుభవం అవ్వలేదు. ఎవరైనా చేతులు పెట్టి నాకు స్వస్థత చేయలేదు, దయాలు వెలగొట్టేది నాకు అవ్వలేదు, నేను దాన్ని చూడలేదు కూడా. ఇలాంటిది ఏమీ జరగలేదండి. అయితే వాక్యము చదువుతా విశ్వాసం వచ్చేసింది, దేవుని మీద ప్రేమ వచ్చింది, నిరీక్షణ వచ్చేసింది. ఎందుకంటే నేను ఆల్రెడీ దాని లోపల విశ్వాసం అనేది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. మాత్రం కాదు, ఈ స్టార్టింగ్లో ఈ జ్ఞానం అంతా కొంచెం ఉండేది అప్పటికి. ఎందుకంటే కొత్త నిబంధన లేదు కదా, ఈ సువార్తలు 4 సువార్తలు లేదు, మరి ఈ లెటర్సు, మరి వేరే వేరే గ్రంథాలు, కొత్త నిబంధనే ఆ విశ్వాసుల చేత లేదు. అప్పుడు వాళ్ళు ఎలాగ నిలబడేది? దానికి ఇదంతా ఒక సపోర్టివ్గా వాళ్ళని నిలబడిచే కొరకు, విశ్వాసంలో వాళ్ళు నిలిచే వరకు ఇదంతా ఒక ఎక్స్ట్రా ఒక గిఫ్ట్లు, వరాలు దేవుడు ఇచ్చి ఉంటాయి. అప్పుడు ఏమయ్యేది? సడన్గా ఒకడు వేరే భాషలో మాట్లాడేవాడు, అప్పుడు దాన్ని ఇంకొకళ్ళు సూపర్ న్యాచురల్ అంటే ఒక దేవుని జ్ఞానంతో దాన్ని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు, దాని అర్థం చెప్పేవాళ్ళు. ఈయన మాట్లాడింది నాకు అర్థమైంది, ఇలా చెప్తున్నాడు అనేప్పుడు జనాలందరికీ ఇతను సొంతంగా ఏమో మాట్లాడలేదు, దేవుని ఆత్మతో మాట్లాడారు. దానికే ఇతను దేవుని ఆత్మతో దాన్ని అర్థం చేసుకుని దేవుడు ఆ రీతిగా మనతో మాట్లాడుతున్నారు అనేది సంఘముకి బాగా ఒక బలంగా ఉండింది. అయితే గ్రాడ్యువల్గా దేవుని వాక్యం అంతా ఇవ్వబడింది మనకి కదా. 4 సువార్తలు రాయపడింది, యేసు గురించి కంప్లీట్గా ఏమేమి జరిగింది అంతా రాయపడింది. మరి పేతురు ద్వారా, యాకోబు ద్వారా, మరి మాకి ముఖ్యంగా పౌలు మూలముగా మాకు అన్ని విశ్వాసంకి, మన ఆత్మీకమైన జీవనికి కావలసినంతా, మా రక్షణకి కావలసినంతా ఆయన పత్రికల్లో రాసేశారు. మనం ఎలా ఉండాలో, ఏం చేయాలో, మరి ఫ్యూచర్ గురించి దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందని కంప్లీట్ మనకి ప్రకటన గ్రంథమే ఇచ్చేశారు. యోహానికి అన్ని ఫ్యూచర్ అంతా ఆయనకి రెవల్యూషన్స్ జ్ఞానం ఇచ్చేసి ఆయన అన్నీ రాసేశారు. ఏం అవబోతుంది, ఇప్పుడు ఏమవుతుంది, అంచెలో అంత్యం తర్వాత 1000 సంవత్సరంలో ఏమవుతుంది అన్నీ రాసి మనకి పూర్ణంగా బ్లాక్ అండ్ వైట్లో కొత్త నిబంధన ఇచ్చేశారు. ఇది గ్రాడ్యువల్గా వస్తూ ఉంది. అది వచ్చే ముందు సంఘము బలపడాలంటే ఎలాగ వాళ్ళు ఉత్సాహపడతారు, ఎలాగ వాళ్ళు నిలుచుకుంటారు, విశ్వాసంలో వాళ్ళు స్టెబిలైజ్ అవుతారు, ఈ వరాలు ఉండింది కదా. అయితే అది గ్రాడ్యువల్గా నిలిచిపోయింది. దీన్నే పౌలు ఇంత క్లియర్గా 12వ అధ్యాయంలో ఉందని ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇది తర్వాత ఉండదని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే నేను చెప్పిన మాటలంతా ఇక్కడ నేను చెప్పాను. మరొకసారి 8 చదువుదాం.
ప్రేమ శాశ్వత కాలముండును, ఉమ్, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, ఉమ్. జ్ఞానమైనను నిరర్థకమగును. చూసారంటే సూపర్ న్యాచురల్ జ్ఞానము నిరర్థకమును. ఎందుకంటే మనము కొంత మట్టుకు ఎరుగుదుము, ఉమ్, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని స్టార్టింగ్లో కొంత మట్టుకే వాళ్ళు ఎరిగారు. యేసు దేవుని కుమారుడు కొన్ని విషయాలు ఎరిగారు అంతే, అయితే సంపూర్ణంగా ఎరగలేదు. ఎందుకంటే యేసు చెప్పారు కదా, నేను పోయి పరిశుద్ధాత్మ పంపిస్తాను, అప్పుడు ఆత్మ మీ సకల సత్యంలో నడిపిస్తుంది. అది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంది ఇప్పుడు కదా. అయితే కొంచెం కొంచెంగా దాన్ని పొందుకుంటున్నారు. తర్వాత పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకము. అంటే కొంచెం వాళ్ళు భాషలో మాట్లాడేది, దాన్ని ఇంటర్ప్రిట్ చేసేది, దర్శనాలు చూసేది, మరి ప్రవచనాలు చెప్పేది, ఇదంతా కొంచెంగా ఉండేది. అయితే పూర్ణంగా దేవుడు సమస్తం ఇచ్చిన తర్వాత పూర్ణం కానిది గతించిపోతుంది అని చెప్తున్నారు. చదవండి మళ్ళా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. ఏమది పూర్ణమైనది అంటే దేవుని వాక్యము కదా. కంప్లీట్ నాలెడ్జ్, మనకి ఇన్ఫర్మేషన్ కావాల్సిందంతా దేవుడు స్లోగా ఇచ్చేశారు. అది వచ్చిన తర్వాత పూర్ణం కానిది పోతుంది. మరా నేను పిల్లవాడనై ఉన్నప్పుడు ఆ. పిల్లవాని వలె మాటలాడి తిని, ఆ, పిల్లవాని వలె తలంచి తిని, ఆ, పిల్లవాని వలె యోచించి తిని, ఆ. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చూసారా? అంటే పిల్లవాడిలాగా మాట్లాడడం, పిల్లవాడిలాగా నేను ప్రవర్తించాను. పెద్దవాడంతా అది వదిలేస్తాను అనేలాగా సంఘమే ఇప్పుడు కొత్తగా పుట్టి పెరిగి పిల్లవాళ్ళు అయినప్పుడు అదంతా కొన్ని భాషలు మాట్లాడేది, స్వస్థతలు చేసేది, దయ్యాలు వెళ్ళగొట్టేది, మరి ప్రవచనాలు చెప్పేది, ఇదంతా ఉండింది. అప్పుడే ఉన్నప్పుడే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉంటారు కూడా. వాళ్ళకి చాలా సంతోషం అవుతుంది కదా. ఇప్పుడు సడన్గా వేరే భాష మాట్లాడంటే వాళ్ళకి ఆత్మలో చాలా ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. అయితే దాని ఉద్దేశం వాళ్ళు మర్చిపోయి అందరూ మాట్లాడేది స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ పౌలు అప్పుడే వాళ్ళని కరెక్ట్ చేస్తారు కదా. మీరు 14 అధ్యాయం చూస్తే మాట్లాడితే అందరూ మీరు ఒకేలాగా మాట్లాడుతూ ఉంటే ఏమీ లాభము కదా. ఎవరు వీని అర్థం చేసుకున్న దాన్ని మాట్లాడింది అన్య భాషలో మీరు తర్జుమా చేయాల. దానికి ఒక వరాలు ఉంది కదా, మీరు దాన్ని ఉపయోగించి దాన్ని ఇంటర్ప్రిట్ చేయండి. అది మాట్లాడు అందరూ ఒకేసారి మాట్లాడవద్దు. ఒక్కడు తర్వాత ఇంకొకడు, ఒక్కడు 2 3 వరకు దానికి మించిగా మాట్లాడొద్దు అంటున్నారు. మాట్లాడిందే మీరు తర్జుమా చేయాల. లేదు వాడు తర్జుమా చేసేవాడు, ఇంటర్ప్రిట్ చేసేవాడు లేదంటే మీరు మౌనంగా ఉండండి, మాట్లాడొద్దు అంటున్నాడు. ఎందుకంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళు తెలియక పిల్లల్లాగా ఏం చేస్తున్నారు, దాన్ని చాలా సంతోషంగా స్పిరిచువల్గా వాళ్ళు ఎగ్జైట్ అయిపోయి అందరూ మాట్లాడుతున్నారు. అప్పుడు పౌలు ఇంకో ప్లేస్లో అదే చెప్తారు కదా, అదే ప్లేస్లో ఎవరైనా అన్యుడు వస్తే మీరు అందరూ మాట్లాడుతున్నారు అంటే వాడు మీరు వెర్రి వాళ్ళని కూడా కదా, యూ థింక్ యువర్ మ్యాడ్ అని అలాగా మిస్యూజ్ కూడా చేస్తున్నారు. అంటే పిల్లల చేష్టలు పిల్లల్లాగా వాళ్ళు యూజ్ చేస్తున్నారు. దాని ఉద్దేశం మర్చిపోయారు. ఎందుకు ఇచ్చారు ఈ భాషలు అంటే వీళ్ళు నానా దేశముకి పోవాలా, యేసు గురించి వాళ్ళకి సాక్షి ఇవ్వాలంటే వాళ్ళ భాష వీళ్ళకి తెలియదు కదా. అప్పుడు కామన్ లాంగ్వేజ్ అన్ని ప్లేస్లో లేదు కదా. అప్పుడు వాళ్ళ భాషలు మాట్లాడే వరాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. దానికే పౌలు చెప్పేది, నేను అన్య భాషలో 10,000 వార్తలు ఉపయోగించేది కంటే తెలిసిన భాషలో 5 మాటలు మాట్లాడేది బెటర్ అనేసారు. ఎందుకంటే తెలియని భాషలు మాట్లాడుకొని పోతా ఉంటే ఇప్పుడు ఎవరికి ప్రయోజనము అని. అప్పుడు ఆ వరాలు ఉన్నప్పుడే అది మిస్యూజ్ అవుతూ ఉంది. ఈ బాలకలు లాగా దాన్ని యూజ్ చేస్తున్నారు. అయితే పెరిగిన తర్వాత సంఘము విశ్వాసంలో స్థాపించిన తర్వాత దే కెన్ స్టాండ్ ఆన్ దేర్ ఓన్ ఫీట్. ఇప్పుడు ఏ సపోర్ట్ లేదు, అలా నిలుచుకునే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇదంతా నిలిచిపోతుంది అని చెప్తున్నారు. అదే ఇంకోసారి చదవండి. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అమ్మనేసారు, అవసరం లేదు అని ఎంత క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు
ముఖాముఖిగా చూతుము. ఉమ్, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము. ఉమ్, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము ఉమ్. పూర్తిగా ఎరుగుదుము. పూర్తిగా మాకు నాలెడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. ఇలాగ బైబిల్లో ప్రతి ఒక్కటి మనకు కావాల్సింది ఇచ్చేసింది. స్టార్టింగ్లో అది లేదు. ఇలాగా ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఎవరైనా అనే భాష మాట్లాడుతారు, అప్పుడు దాన్ని అర్థం చెప్తారు, అప్పుడు కొంచెం కొంచెంగా దొరికేది. అయితే పూర్తిగా దేవుడు ఇచ్చిన తర్వాత ఈ వరాలు అవసరం లేకపోయింది. దానికి అది గ్రాడ్యువల్గా లేకుండా పోయింది, నిరర్థకం అయిపోయింది, యూస్లెస్ అయిపోయింది. దేవుడు అలాగే నిలిపేస్తాడండి. ఎలాగంటే అపోస్తులకు మాత్రమే ఆ చేయి పెట్టే వలన అది ఆ వరాలు ఇవ్వచ్చు. అప్పుడు ఆ వరాలని ఇచ్చేవాళ్ళు ఒక్కొక్కడే చనిపోయారు కదా అపోస్తులు. తర్వాత ఎవరు పైన తలపైన వాళ్ళు పెట్టి వరాలు ఇచ్చారో వాళ్ళు చనిపోయారు కదా. అప్పటికి అది స్టాప్ అయిపోయింది. మొదట శతాబ్దిలో అది క్లోజ్ అయిపోయిందండి. దాని లోపల బైబిల్లో మన చేతికి బ్లాక్ అండ్ వైట్లు క్లియర్గా ఇచ్చేస్తాడు కదా. ఇప్పుడు అవసరతనే లేదు. తర్వాత చూడండి, ఇప్పుడు సడన్గా నాకు వచ్చేసింది, నేను ఒక ప్రవచనం చెప్తున్నాను అని చెప్తారు. ఏం చెప్తారు? కొందరు యేసు త్వరగా రాబోతున్నారు అని ప్రవచనం. అది బైబిల్లో ఉంది కదా, వీళ్ళు చెప్పే అవసరం ఉందా? లేదు కదా. బైబిల్లో అన్నీ ఉంది. యేసు త్వరగా రాబోతున్నారు, వచ్చేప్పుడు ఎలా ఉంటుంది, అన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, అన్నీ కూడా బైబిల్లో ఇచ్చేశారు కదా. సో ఇప్పుడు కొత్తగా ప్రవచనం చెప్పే అవసరమే లేకుండా పోయింది. సోదర నానా భాషలో వేరే వేరే జనాలు అక్కడే క్రైస్తువులు అయిపోయారు కదా. ఇప్పుడు వాళ్ళ భాషల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు, సాక్షిస్తారు. ఇప్పుడు కొత్తగా వేరే వాళ్ళు వచ్చి ఆ భాష మాట్లాడి వాళ్ళని సువార్త చెప్పాల అవసరత లేకుండా పోయింది. దానివల్ల ఈ గిఫ్ట్లంతా ఉండింది. ఆది సంఘంలో చాలా ప్రయోజనం ఉంది. అయితే అది పెరిగిన తర్వాత కొంచెం కాలం తర్వాత అది అన్నెసెసరీ అయిపోయి అది దాన్ని నిలిచిపోయిందని చెప్తున్నారు. అయితే మిగిలింది 3. అది ఆత్మతో మనము పొందుకుంటాము. అది ఈ రోజు వరకు, కడపటి వరకు ఉంటుంది. అది ఏమంటే అదే 13వ వచనం చూడండి. కాబట్టి విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును. ఏమండి నిలిచి ఉండేది? ఏమి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. భాషలు నిలిచిపోతుంది, ప్రవచనాలు చెప్పేది నిరర్థకం అయిపోతుంది, సూపర్ న్యాచురల్ జ్ఞానము కూడా నిలిచిపోతుంది కదా. అయితే విశ్వాసము ఉంటుంది. అది ఉంది ఇప్పుడు వరకు ఆ విశ్వాసము అనే దేవుడు ఇస్తున్నాడు. మనం వాక్యం వినినప్పుడు మాలో విశ్వాసంని పుట్టించేవాడే అతను కదా. విశ్వాసమే ఒక గిఫ్ట్ అనేది. లేకపోతే మనం ఎలాగ నమ్ముతాము? మాకు నమ్మే ఒక గిఫ్ట్ ఇచ్చారు, అది ఉంటుంది. మరి నిరీక్షణ, ఇంకా ఏమీ జరగలేదు, ఇంకా జరిగిపోతుంది అని మనం వెయిట్ చేస్తున్నాం కదా. అది దేవుని వలన, ఆత్మ వల్ల ఎప్పుడైనా ఒక గిఫ్ట్. మరి ప్రేమ, దేవుని మీద మనం ప్రేమ కదా, దేవుని బిడ్డల పైన మనకి ప్రేమ, ఈ సోదర ప్రేమ, ఇదంతా మనం పుట్టించేది. ఇది ఇప్పటి వరకు ఉంది. అయితే భాషలో ప్రవచనాలు చెప్పే వరాలు, మరి దయ్యాలను వెడగొట్టేది. అంటే మీరు బాగా అర్థం చేయండి, దేవుడు ఇప్పుడు వరకు ప్రార్థనని వింటారు. మనం ప్రార్థన చేయాల, దేవుని చిత్తం ఉంటే ఆయన టైంలో ఆయన ఆన్సర్ చేస్తారు. అయితే చేతి పెట్టి వెంటనే అతని స్వస్థత అయ్యేది, దయ్యాల్ని వెలగొట్టేది, అలాంటి వరాలు లేదు. ప్రార్థన మాత్రం దేవుడు వింటాడు. అయితే ఆయన టైంకి విశ్వాసంలో మనం ప్రార్థన చేయాలా, వదిలేయాలి. ఆయన చిత్తం ఉంటే చేస్తాడు, లేదంటే చేయరు. చేతులు పెట్టే వెంటనే వాళ్ళు స్వస్థం అయిపోయేది, ఇలాంటి వరాలు ఇంకా లేదు. అపోస్తలులకు ఉండింది, వాళ్ళు ఎవరిపైన చేయి పెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళకు వచ్చేది. అపోస్తలు చనిపోయారు, ఎవరెవరు పొందుకున్నారో వాళ్ళు కూడా చనిపోయారు. అలాగే అది స్టాప్ అయిపోయిందండి. మళ్ళీ ఏం మిగిలిందంటే విశ్వాసం. వాక్యం చదువుతాము, విశ్వాసిస్తాము, నిరీక్షణ పొందుతుంది, దేవుని ప్రేమించి మనము రక్షణని పొందుకుంటాము. అంతే కదా. సో సోదర సోదరి, ఈ ఒక డిఫరెన్స్ మనము బాగా తెలుసుకోవాలి. అయితే కొందరు మిస్టేక్ చేసుకొని ఆత్మతో బాప్తిసం అవ్వాలంటే మేము దానికి కాచుకొని ఉండాలా, అప్పుడు దేవుడు మాకు ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, అప్పుడు మనం అన్య భాషలు మాట్లాడుతాము, ఇదంతా వరాలు మాకు ఎప్పుడు ఇవ్వబడుతుంది అని దాని కొరకు వెయిట్ చేసుకొని అలాగా కొన్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. అదే
పరిశుద్ధాత్మలో బాప్తిసం అనుకొని ఈ వరాలు లేకపోయిన వాళ్ళకి బాప్తిసమే లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మనే లేదని కూడా చెప్పేస్తారండి. మీరు అన్య భాష మాట్లాడతారా అంటే అప్పుడు మీకు ఆత్మతో బాప్తిసం అయింది, లేదంటే మీకు పరిశుద్ధాత్మనే లేదనేస్తారు. అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిన వాక్యముని అర్థం చేసుకునేది, దాన్ని చెప్పేది, ఇది కూడా వాళ్ళకి లెక్కం లేదండి. మీరు అన్య భాష మాట్లాడాలంతే, లేదంటే మీకు ఆత్మనే లేదండి. అదేలాగా ఒకడు మన సంఘంకి చాలా సంవత్సరం ముందు ఇంగ్లాండ్ నుండి వచ్చారు, ఇంగ్లీష్ పర్సన్. ఆయన ఏదో పని మీద ఐటీకి పార్క్లో పని ఉందని వచ్చి అంటే మా చర్చ్ చూసి వచ్చారు ఆరాధనకి. అతను వచ్చినప్పుడు నేను అతను చూసి అతనికి మన భాష అర్థం అవుదని ఇంగ్లీష్లోనే మాట్లాడాను. అతను చాలా సంతోషం అయిపోయింది. నేను చెప్పే కొన్ని విషయాలంతా ఆయన విని చాలా సంతోషపడి చాలా యాక్సెప్ట్ చేసుకున్నారు. మళ్ళీ సరే అని నేను ఇంటికి కూడా వాళ్ళని తీసుకుని పోయి వాళ్ళకి లంచ్ అంతా అరేంజ్ చేసి లంచ్ అంతా అయింది. అలా మాట్లాడుతున్నప్పుడు సడన్గా అతను మీకు ఎప్పుడు బాప్తిసం అయింది? నేను ఈ రీతిగా చెప్పాను, వాక్యం చదువుతా నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, అలాగే నడిపిస్తున్నాడంటే, అంటే మీకు ఏ ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదా, మీరు అన్య భాషలు మాట్లాడలేదా అంటే లేదు అని నేను చెప్పాను. అప్పుడు అపోస్తల కాలం ఉన్నప్పుడే పౌలు చెప్తారు, అందరూ భాష మాట్లాడతారా, అందరూ స్వస్థతలు చేస్తారా, లేదని చెప్తారు కదా, అందరికీ అన్ని వరాలు లేదని. అయితే వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే భాషలు మాట్లాడాలి, లేదంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ లేదు. అలాగే అతను టోటల్ షాక్ అయిపోయి అప్పుడు నీకు పరిశుద్ధాత్మనే లేదు అని. అప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు వరకు నువ్వు చెప్పావు కదా, నేను చెప్పిన మాటలంతా బాగా ఉందని నువ్వు సంతోషించేవాడిని. అప్పుడు తెలియదు నాకు నువ్వు ఇదంతా నీ సొంత తలలో నుండి చెప్తున్నావు, నీ జ్ఞానం చెప్తున్నావు, ఆత్మ ద్వారా కాదు అనేసాడు. అంటే జ్ఞానము తల నుండి చెప్పకుండా కాళ్ళ నుండి ఎవరైనా చెప్తారండి? తలనే కదా జ్ఞానం వచ్చేది. ఆ వాక్యము పరిశుద్ధాత్మతో ప్రేరేపణతో రాయబడిన వాక్యాలంతా తీసి నేను చెప్తే వాళ్ళకి సంతోషం లేదు, ఎందుకంటే నా అన్య భాష మాట్లాడను. యేసు ప్రభు ఇమ్మావస్కి పునరుత్థానం తర్వాత పోయేప్పుడు ఆ ఇద్దరి దగ్గర మాట్లాడుకొని పోయేప్పుడు ఎలాగ వాళ్ళు కన్విన్స్ చేస్తారు ఆయనే రావాల్సిన క్రైస్తవుని? కీర్తన ప్రవక్తల గ్రంథంలో మోషే ఆజ్ఞలు పెట్టినే అతను మాట్లాడతారు కదా, ఎంతసేపు రాయపడినలాగా జరిగింది అని వాళ్ళ దగ్గర మాట్లాడతారు. అదే అలాగా నేను వాక్యం ఆధారం నుండి చెప్తుంటే వాళ్ళకి అది పనికిరాదు, నీ సొంత జ్ఞానంలో చెప్తున్నావు. అలాగే చెప్తుంటే అనేకులు ఈ పెంటెకాస్ట్ డినామినేషన్ వాళ్ళు ఎంత విశ్వాసిగా ఉండి ఎన్ని సంవత్సరం నుండి వాళ్ళు సేవ చేసుకుని ఉంటేను మీకు ఆత్మ లేదు, రండి నేను ప్రార్థన చేస్తాను అప్పుడు మీకు వస్తుంది అని చెప్పి అలాగంతా చేస్తూ ఉంటారు. కొంత దాన్నంతా నమ్ముకొని కూడా పోతూ ఉంటారండి. సోదర సోదరి, ఇది చాలా తప్పైన ఒక ఆలోచన. ఎందుకంటే అప్పుడు స్టాప్ అయిపోయింది, అది అలాగే కంటిన్యూ అవ్వలేదు. మరలా ఎంత హిస్టరీలో మీరు చూడండి, ఎవరు ఆ రీతిగా భాషలు యూజ్ చేసేది ఏమీ లేదు. ఇది రిఫార్మేషన్ టైంలో కూడా లేదు. రిఫార్మేషన్ అంటే ఈ ప్రొటెస్టెంట్ చేశారు, క్యాథలిక్ సంఘము చెడిపోయి బైబిల్ లేకుండా విగ్రహారాధన మేరీ ఆరాధనతో వచ్చేసింది. అప్పుడు దాన్ని వ్యతిరేకించి ఈ మార్టిన్ లూథరు, జెంగ్లీ, మరి జాన్ నాక్స్, క్యాల్విన్ వీళ్ళందరూ వాక్యముని తర్జుమ చేసి వాక్యం కొరకు పోరాటం చేసి ప్రొటెస్టెంట్ వచ్చింది కదా. ఎంత గొప్ప లీడర్స్ అండి వాళ్ళు, దేవుని సేవకులు. వాళ్ళు ఎవరూ మాట్లాడలేదండి, వాళ్ళు కష్టపడి భాష నేర్చుకుని తర్జుమా చేశారు తప్ప సూపర్ న్యాచురల్గా ఎవరికో ఒక వరం అంతా లేదండి కదా. సో అలా లేకుండా ఉంది. అయితే ఇప్పుడు 20th century ప్రారంభంలో అమెరికాలో కొందరికి అలాగ ఎక్స్పీరియన్స్ అయిపోయి మాకు అపోస్తుల కాలంలో జరిగినట్లు జరుగుతూ ఉందని చెప్పి యోవేలులో చెప్పబడింది కదా, కడపటి రోజున ఆత్మ అది మనకి జరిగింది, మాకు కళ కనిపించింది, మాకు కనుమ వచ్చింది, మేము ప్రార్థన చేసేప్పుడు ఇలా అయింది అలా అయింది, అలాగా ఒక పెంటెకాస్టల్ మూమెంట్ స్టార్ట్ అయిపోయిందండి. సోదర సోదరి, ఇది కొందరికి మాత్రమే ఇలాగ వాళ్ళు చెప్పింది యోవేలులో చెప్పినట్లండి. యోవేలులో చెప్పింది పేతురు అప్పుడే జరిగిందని చెప్పేశారు కదా. యోవేలులో చెప్పబడింది ఈరోజు జరుగుతూ ఉందని అప్పుడు అది నెరవేరిపోయింది కదా. ఇప్పుడు దాన్ని తీసి ఇప్పుడు అంత్యకాలంలో జరుగుతుందని చెప్పి వాళ్ళు అనేకులు మీరు కూడా అలాగా అవుతేనే మీరు దేవుని బిడ్డలు, లేకపోతే మీకు
ఆత్మనే లేదు అనేది పొరపాటైన మాటలు. వీళ్ళు ఆధారంగా పెట్టుకునేది ఏమంటే ఏదో ఒక వచనం పెట్టుకొని దాన్నే చెప్తూ ఉంటారు. అలాంటి ఒక వచనం ఉంది, అది మార్కులో ఏర్పడింది. చూడండి, మార్క్ 16:16 మరియు నుండి 18 వరకు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చూసారా, ఇది ఒక మాట. బాప్తిజం తీసుకుంటే రక్షణ, లేదంటే శిక్ష. తర్వాత నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఇది చెప్పేశారు. విశ్వాసించిన వాళ్ళందరూ పైన ఈ సూచనలు ఇచ్చేశారు, ఇది సైనని. చూడండి ఇంకోసారి 17. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అది చెప్పేశారు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడను అంటే మీరు నిజంగా నమ్మితే ఈ సూచకార్యాలు చేయాలా, లేదంటే మీరు రాంగ్, ఫాల్స్, మీకు ఆత్మ లేదు, మీరు విశ్వాసులే కాదు. ఆ ఇంగ్లీష్ పర్సన్ అలాగే వెళ్ళిపోయాడు, లేచిపోయాడు. అలాగా ఈ వాక్యం పెట్టి చెప్తున్నారు. విశ్వాసిస్తే ఈ సూచకార్యాలు జరగాల. ఏమి చేతులు పెడితే స్వస్థమైపోవాలా, దయ్యాలు వెళ్ళిపోవాలా, మరి పాముల నుంచి చేతులు తీసుకోవచ్చు, ఒక పాయిజన్ తాకితే వాళ్ళకి ఏం అవ్వకూడదు. ఇలా మాటలు అలా జరుగుతుందా? అలా జరిగిన వాళ్ళు అప్పుడు విశ్వాసాలు కాదా అంటే, సోదర సోదరి, ఇలాంటి మాటలు ఇది ఒకే ప్లేస్లోనే మాత్రం ఉండేది. ఇది అది మార్కు 16 నుండి 20 వరకు ఉంది కదా. ఇక్కడ మాత్రమే 17, 18లో ఈ రీతి మాటలు ఉంది. వేరే ఎక్కడ ఇలాగా ఈ మాటలు లేదండి. అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏమంటే, ఇది ఒరిజినల్ బైబిల్లో లేదు. మార్కు 16:8 వచనంలోనే ఎండ్ అయిపోతుంది. పురాతన పూర్వ పుస్తకములో తర్వాత వచ్చిన పుస్తకాల్లో తర్వాత అనేక శతాబ్దుల తర్వాత కాపీస్లో దీన్ని చేర్చేస్తారండి. మార్క్ ఎండింగ్ ఒరిజినల్ పుస్తకంలో లేదు, ఇది చేర్చబడిన ఒక మాట. దీన్ని మీరు బైబిల్లో చూస్తే స్క్వేర్ బ్రాకెట్లో వేసి ఉంటారు. కొన్ని బైబిల్ అంతా ఫుట్ నోట్లో వేసేస్తారు. NIVలో చూస్తే క్లియర్గా ఫుట్ నోట్లో దీస్ వర్డ్స్ ఫ్రమ్ 9 to 20, 9 నుండి 20 వరకు మూల పుస్తకములో అర్లీ మ్యానుస్క్రిప్ట్లో లేదు అని క్లియర్గా ఫుట్ నోట్ అక్కడ డాష్ చేసి అక్కడ ఫుట్ నోట్లో ఇచ్చేస్తారండి. ఇది లేని వచనం. ఇది యేసు చెప్పారు కదా ప్రకటనలు, ఎవరు దానికి చేర్చకూడదు, ఎవరు తీయకూడదని. అలాగా ఎందుకు చెప్పారంటే అలా చేస్తారని తెలిసే చెప్పారు. అలా చేర్చబడింది కొన్ని వాక్యాలు ఉంది. ఇది మేము స్టార్టింగ్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎలాగా కొన్ని మ్యాన్స్క్రిప్ట్ ఒరిజినల్ చాలా పాత పుస్తకాల నుండి వాళ్ళు చేతిలో రాసేప్పుడు కొన్ని చేర్చబడిందని. అలాంటి వచనం అండి ఇది. దీన్ని మన బెంగళూరులో ఒక ఫేమస్ ప్రీచర్ ఉన్నారండి, జాక్ ఫూనన్ అని. అతనికి నేను క్లియర్గా ఒక 20 సంవత్సరం ముందు, నేను ఇంకా అప్పుడు యూత్డ్గా ఉన్నాను, అప్పుడు ఒక మీటింగ్కి నేను పోయినప్పుడు అతనికి ఆయన అనుభవము ఇదంతా అయ్యింది, నేను పోయి ఏమేమో ఎక్స్పీరియన్స్ అంతా అయింది, స్వస్థతలు జరిగింది, ఇదంతా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడి స్పీచ్ ముగించిన తర్వాత నేను అతని దగ్గరికి పోయి ఈ వాక్యంని కోట్ చేశారు కదా, ఈ వాక్యము ఒరిజినల్లో లేదు, ఇది చేర్చబడింది అని చెప్పినప్పుడు అతను యాక్సెప్ట్ చేయలేదండి. అతను కోపం వచ్చేసింది. అదేలాగా ఇలాగా అని చెప్పేసి నన్ను సైలెన్స్ చేశారు. ఆయన తెలుసుకోలేదండి. మీరు పోయి రీసెర్చ్ చేయండి. మార్కు 16:9 నుండి 20 వరకు లేదు ఒరిజినల్లో. లేని వచనాలు ఆధారం పెట్టుకొని నాకు ఇలా అయింది, నాకు అలా అయింది, ఇది ఉంది, అలా చేస్తేనే మాకు ఆత్మ ఉంది, లేదంటే మాకు లేదు, ఇదే విశ్వాసులకి ఇవ్వబడిన ఒక సైను అని చెప్పుకొని చాలా జనము మిస్లీడ్ అవుతున్నారు. దానివల్ల సోదర సోదరి ఈ రీతిగా లేదు. ఎందుకంటే ఇది జరుగుతూ ఉందంటే సైతాను లాస్ట్ డేస్లో, కడపటి కాలంలో ఆదిలో దేవుడు చేసినట్లే రెప్లికా చేస్తున్నాడు. ఇమిటేట్ చేస్తున్నాడు. అంతేకాలం అన్నీ ఫేక్ అంటారు కదా,
ఫేక్ లాగా, ఇది ఫేక్ అండి, ఇది ఇలాగా సైతాన్ చేస్తున్నాడు. యేసు చెప్తారు కదా, అనేకులు వచ్చి నీ నామంలో దయ్యాలను వెలగొట్టాను, నీ నామములో అద్భుత కార్యాలు చేశాను, మీరు ఎవరో నాకు తెలియదు అనేసారు. అంటే యేసు నామములనే చేసి వాళ్ళు తెలియక వాళ్ళు మోసపోతున్నారు. దానివలన సోదర సోదరి, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే మాకు ఏదో ఎక్స్పీరియన్స్ అవ్వాలా, మనం ఈ వరాలు పెట్టుకుంటేనే ఉంటేనే మాకు బాప్తిజం అయ్యింది అనేది తప్పు. ఆది సంఘముకి ఆ పెంటెకోస్తు రోజు బాప్తిజం అయిపోయింది. ఒక విశ్వాసి మారు మనసు పొంది యేసునామంలో బాప్తిజం తీసుకునేప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఒక అభిషేకంలో ఆయన కూడా చేరుకుంటాడు. అవుట్వర్డ్గా మనం వేరే వరాలు ఉండాలనేది అవసరం లేదు, ఏదో స్పెషల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలనేది ఖచ్చితంగా ఉండదు. గ్రాడ్యువలీ మనం పరిశుద్ధాత్మతో నిండపడాలా. వాక్యం చదువుతూ ఉంటే మాకు జ్ఞానం వస్తారు. కావాల్సిన ప్రవచనం అంతా బైబిల్లోనే ఉంది. మరి ఇంకొక విషయము ఫైనల్గా మీకు చెప్పి ఫినిష్ చేస్తాను. అదేమంటే, యోహాన్ చెప్పేప్పుడు ఒక మాట చెప్పాడు, నేను నీటిలో ఇస్తున్నాను, నా వెనక వచ్చే అతను ఇప్పుడు ఈ విల్ బ్యాప్టైజ్ విత్ హోలీ స్పిరిట్ అండ్ ఫైర్ అని, అంటే ఆత్మతోనూ మరి అగ్నితోనూ ఇస్తాడు అనేది. ఇప్పుడు ఈ కొందరు ఉన్నారు కదా, వాళ్ళు ఈ బాప్టిజము పరిశుద్ధాత్మతో నింపబడేది అదే అగ్ని బాప్టిజం అంటారు. వాళ్ళు ఏమని చెప్పేదంటే, పరిశుద్ధాత్మ మాకు వచ్చినప్పుడు అదే అగ్ని బాప్టిజము, దాని కొరకు మనం వెయిట్ చేయాలా అని వాళ్ళు ప్రార్థన కూడా చేస్తారు. అగ్ని రావాలా, దేవుడు అగ్ని పంపించు, అగ్ని అగ్ని అంటూ ఉంటారు. అగ్ని బాప్టిజం అని చెప్తుంటారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యేసు నికోదేమస్ చెప్పేప్పుడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను ఒక మనిషి బాప్తిసము పొందకపోతే దేవుని రాజ్యము ప్రవేశం. అక్కడ అగ్నిలో ద్వారా అని చెప్పలేదు, నీటు ఆత్మ ద్వారా అన్నారు కదా. మరి ఆయన ఆరోహణ పరలోకం పోయేప్పుడు కూడా యాక్ట్స్ అపోస్తుల 1వ అధ్యాయం కూడా నీటి ద్వారా మారు మనసు వరకు మీరు బాప్తిజం తీసుకున్నారు, ఇంకా కొన్ని రోజుల్లో ఆత్మ ద్వారా మీరు బాప్తిజం పొందబోతున్నారు అన్నారు. అక్కడ అగ్ని ద్వారా అని చెప్పలేదు. యాక్చువల్గా యోహాన్ ఎందుకు అలా చెప్పారు, ఆత్మ ద్వారా మరి అగ్ని ద్వారా అంటే, అక్కడ 2 క్లాసులు ఉందండి. కొందరికి ఏర్పరచుకున్న వాళ్ళకి, ఆయనను విశ్వసించిన వాళ్ళకి ఆత్మ బాప్టిజం ఇస్తారు. ఆయనను అంగీకరించకపోయిన వాళ్ళకి అగ్ని బాప్టిజం ఇస్తారు. అది వేరు వేరు టోటలీ. ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఆ కాంటెక్స్ట్లో చదివితే మనకు తెలుస్తుంది. చదివేయండి, అక్కడ లూక్లో చెప్పేప్పుడు 3:15 నుండి. కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా, అప్పుడు 16వ వచనంలో చెప్తారు చూడండి, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారిని విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అన్నారు కదా. అంటే ఏమది అనేప్పుడు అగ్ని బాప్టిజం అంటే ఏమంటే, నెక్స్ట్ వచనం చదవండి, ఆయన చేతిలోనున్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను. అది మాట చూసారా, ఆయన వచ్చి గోధుమని పొట్టుని వేరు చేస్తారు, కన్నమని కైలో పెట్టుకొని. అంటే ఆయన వాక్యం ద్వారా ఎవరు నిజమైన యూదులు అనేవాళ్ళు వేరుపడతారు. వాళ్ళు యేసు చెప్పింది విశ్వసించి నమ్మి వాళ్ళకి పరిశుద్ధాత్మతో వాళ్ళు బాప్తిజం పొందుకుంటారు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పొట్టులాగా, వాళ్ళ పేరుకు మాత్రమే వాళ్ళు యూదులుగా ఉన్నారు, వాళ్ళు యేసుని పట్టించుకోలేదు, యేసుని నమ్మలేదు, అలాంటి వాళ్ళని కాల్చేస్తారు. అది వాళ్ళకి అగ్ని బాప్టిజము. ఇప్పుడు అగ్ని బాప్టిజం అంటే ఇది దేవుని వరం ఇచ్చారనుకోదు, ఇది నాశనం. అది దానికి అక్కడ చెప్పింది, ఆయన ఆత్మతోనూ అగ్నితో మీకు బాప్తిజం ఇస్తారని. తర్వాత వెంటనే గోధుమని పొట్టుని వేరు చేసి పొట్టుని అగ్నితో కాల్చేస్తారు. అంటే అగ్ని బాప్టిజం అంటే నాశనము. ఒకరిని నీటిలో ములిచి లేస్తే నీటిలో తడిసిపోతాడు ఫుల్గా. ఆత్మ ద్వారా మనము ఫుల్గా ఏమవ్వాలా, నింపబడాలంటే ఆత్మ ద్వారా మనము నింపబడతాము. అదేలాగా అగ్నిలో
మనము నింపబడితే ఏమవుతామండి? కాల్చి బూడిద అయిపోతాము. వీళ్ళకి తెలియక దేవుడు అగ్నిని పంపించు, అగ్ని రావాలి, అగ్ని అగ్ని అంటున్నారు. అగ్ని వచ్చేస్తే వీళ్ళు బూడిద అయిపోతారు అంతే. బుద్ధి లేక మాట్లాడుతున్నారండి. అక్కడ కాంటెక్స్ట్ బాగా చదవాలి. అగ్ని బ్యాప్టిజము కోరుకోవద్దు, అది పొట్టుకి నాశనం చేసే వాళ్ళకి. యేసు ఇంకొక ఉపమానం చెప్తారు కదా, కడపటి రోజులో కోత కాలాల్లో నేను పంపించిన దూతల్ని గోధుమని కట్టి నేను దీనిలో చేర్చుకుంటాను, మరి ఇది ఉంది కదా కళలు, దాన్ని ఏం చేస్తాను, కట్టి అగ్నిలో పడేస్తాను అన్నారు. చూసారా, అదే అంత్యకాలంలో ఇప్పుడు జరిగేది. నిజమైన గోధుమలో వాక్యం విని వాళ్ళు ఏర్పరచుకోబడతారు, మిగతా వాళ్ళు అగ్నిలో నాశనమవుతారు. అదేలాగా యూదులను చూడండి, ఎవరెవరు యేసుని విశ్వాసించి బాప్తిజం పొందుకున్నారో వాళ్ళకి పరిశుద్ధాత్మతో బాప్తిజం ఇచ్చి వాళ్ళని దేవుని పిల్లలుగా దేవుడు చేశాడు. ఎవరెవరు యాక్సెప్ట్ చేయలేదో, యేసుని అంగీకరించలేదు, ఏమైంది? వాళ్ళు 40 సంవత్సరం తర్వాత వాళ్ళు దేశము, వాళ్ళు ఆలయము, అందరూ లిటరల్గా అక్షరాంశ అగ్నితో కాల్చపడారు. అదే కదా, రోమన్స్ వచ్చి వాళ్ళ నగరముని, వాళ్ళ ఆలయం అంతా కాల్చి నాశనం చేసేసారు. అదే అగ్ని బాప్టిజం వాళ్ళకి. దానివల్ల సోదర సోదరి, మనం కరెక్ట్గా బైబిల్ని తెలుసుకోవాలి. నేటి బాప్టిజము యోహాను ఇచ్చింది మారు మనసు వరకు. మనము యేసులో బాప్టిజము నీటిలో తీసుకున్నది, అది మన సమర్పణకు అది గుర్తుగా ఉంది. అలా చేసిన తర్వాత దేవుడు ఆత్మతో మమ్మల్ని నింపి ఆత్మతో బాప్టిజము ఇస్తారు. అప్పుడు మనకి కొత్త జీవితము ప్రారంభించుకుంటాము. ఇది యాక్చువల్గా దేవుడు చేసేది. మరి ఇంకా బాప్టిజం గురించిన కొన్ని విషయాలు ఉంది, దాన్ని చివరిగా మనము 3వ క్లాస్లో నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.